ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు మేమంతా కూడా ఈ విధంగా కూడుకుని మీ యొక్క జ్ఞానమైన మాటలను తండ్రి నేర్చుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపగా మీకే స్తోత్రము తండ్రి. మీ పిల్లలకు కొద్ది మాటలుగా వివరించి చెప్పాలని నిలబడి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని మీ పిల్లలకు సవివరంగా అర్థవంతంగా వివరించి చెప్పే జ్ఞానాన్ని నాకు దయచేయమని, అదేవిధంగా విన్నవారు కూడా విన్న వాక్యాన్ని తమ యొక్క హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి వాక్య ప్రకారంగా మేమంతా కూడా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో. ఈరోజు మనం అబ్రహాము గారి గురించి, ఆయన యొక్క జీవితం నుంచి నేర్చుకోవలసిన కొన్ని గొప్ప సంగతులు, ఆయన యొక్క జీవితం నుంచి మనం ఏ విషయాలని మనం నేర్చుకోవాలి, ఏ విషయాల్లో మనం వారిని మాదిరిగా తీసుకోవాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందామండి. అండ్ ఈరోజు కనుక మనం చూసినట్లయితే కనుక క్రైస్తవ సమాజంలో ఎవరైనా సరే విశ్వాసం గురించి మాట్లాడతారండి. విశ్వాసం మీద అనేకమైనటువంటి సంగతులను కానీ అనేకమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం. మనం విశ్వాసం గురించి ఎక్కువగా మాట్లాడుకునేటప్పుడు విశ్వాసం అంటే మొట్టమొదటిగా మనకు గుర్తించే వ్యక్తి అబ్రహాం గారండి. విశ్వాసులు బైబిల్లో కూడా దేవుడు అబ్రహాం గారి గురించి ఏమని రాయిస్తాడండి? విశ్వాసులకు తండ్రి అని వ్రాయబడి ఉంటుందండి. అబ్రహాం గారిని విశ్వాసానికి మాదిరిగా అబ్రహాం గారిని మనం తీసుకోవచ్చండి. మరి అబ్రహాం గారిని ఎందుకు మాదిరిగా తీసుకోవాలి? అబ్రహాం గారే విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యారు అనే విషయాల గురించి మనం చూసినట్లయితే కనుక ఆయన యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఆది కాండంలో ఎక్కువ శాతం ఆయన గురించే వ్రాయబడి ఉంటుందండి. మరి అబ్రహాం గారికి ఉన్న ఆ యొక్క స్పెషల్ క్వాలిటీస్ కానీ ఆ యొక్క లక్షణాలు కానీ మనం చూసినట్లయితే కనుక ఎందుకు ఈ విధంగా మనం అబ్రహాం గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది, మాట్లాడుకుంటున్నాం అనేది మనం చూసినట్లయితే కొన్ని విషయాలుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆయన దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళమని చెప్పేసి అబ్రహాం గారికి చెప్తారండి. ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని చేయాలి, అక్కడ మనకి జీవనోపాధి ఏంటి అనేది ఎవరైనా సరే ఆలోచించుకుంటారండి. ఇప్పుడు మనమైనా సరే ఏదైనా ఒక కొత్త ప్రదేశం, మనకి పరిచయం లేని ప్రాంతానికి కానీ కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా కూడా ఒక ప్రణాళిక అనేది వేసుకుంటాం. అక్కడ వెళ్తే నివాసం ఎక్కడ ఉండాలి, స్టే ఎక్కడ ఉండాలి, అదేవిధంగా మనం అక్కడికి వెళ్తే ఏ విధమైన పని చేయాలి, మనం అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఎవరైనా సరే ముందుగా ఒక అంచనా వేసుకున్న తర్వాతే వెళ్తాం. కానీ అబ్రహాం గారికి దేవుడు, అబ్రహాము నీవు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి కానానికి వెళ్ళు అని చెప్పి అంటారు. అనగానే అబ్రహాం గారు వెళ్ళిపోతాడండి, కానానికి వెళ్ళిపోతాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫెసిలిటీస్, నీరుందా, ఆహారం దొరుకుతుందా, అవేమీ కూడా ఆయన ఆలోచించలేదండి. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారం దేవుడు వెళ్ళమన్న చోటికి అబ్రహాం గారు వెళ్ళిపోతారు. అది ఆయనకున్న విశ్వాసం. ఆయన ఎందుకు వెళ్ళాడు అనేది కనుక మనం ఆలోచించినట్లయితే కనుక ఆయన ఏమి నమ్మాడండి? వెళ్ళమన్నవాడు చాలా శక్తిమంతుడు, ఏదైనా సరే చేయగలడు, దేవుడు నాకు అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడనే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి ఆయన వెళ్ళడం జరిగింది. అదేవిధంగా
అబ్రహాం గారికి సంతానం 100 ఏళ్ళ వరకు కూడా ఆయనకి సంతానం అనేది ఉండదండి. అప్పుడు కూడా ఆయన దేవుడు వాగ్దానం చేసినప్పుడు పూర్ణ విశ్వాసంతో ఆయన విశ్వసించాడండి, నమ్మాడు. అబ్రహాము, నీకు మళ్ళీ ఈ సంవత్సరానికి నీకు కుమారుడు పుడతాడు, అతనిని ఇస్సాకు అని పేరు పెడతామన్నప్పుడు ఆయన పూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి నమ్మాడు. కాబట్టే ఆయన దేవుడు చెప్పిన విధంగా ఆయనకి 100 ఏళ్ల వయసులో కుమారుని ఇస్సాకుని కుమారుడిగా అనుగ్రహించడం అనేది జరిగిందండి. అంటే 100 ఏళ్ల వయసులో అంటే ఇప్పుడున్న జనరేషన్లో 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి ఎవరికైనా పిల్లలు పుట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయండి ఈ మధ్యకాలంలో? ఎవరికి కూడా లేవండి. అదే అబ్రహాం గారికి 100 ఏళ్ల వయసులో కుమారుడు, దేవుడు నీకు కుమారుని ఇస్తానంటే కనుక ఆయన నమ్మాడండి. అంతేగాని నాకు ఇప్పటికే 100 ఏళ్ళు వచ్చినాయి, నేను ముసలోళ్ళని అయిపోయాను, నాకు ఈ వయసులో కుమారులు ఏంటి, నాకు ఈ వయసులో సంతానం ఏంటి అని చెప్పేసి ఆయన అనుకోలే. దేవుడి యందు అంతగా విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచాడండి. అదే రకంగా మనం అబ్రహాం గారి గురించి చూసినట్లయితే కనుక దేవుడు అతన్ని ఒక స్నేహితుడు, ఒక ఫ్రెండు తన ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాడో ఆ విధంగా అబ్రహాం గారితో మాట్లాడినట్టుగా కూడా ఉంటుందండి. అబ్రహాం గారికి దేవుడు ఏమని రాయిస్తాడండి? నా స్నేహితుడు అని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఒకనొక సందర్భంలో అబ్రహాం గారి దగ్గరికి దేవదూతలు వచ్చి తర్వాత తన మార్గాన్ని వెళ్ళిపోతుంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? నేను చేయదలిచిన కార్యాన్ని, నేను పలానా పని చేయాలనుకుంటున్నాను, ఆ యొక్క పనిని నేను అబ్రహాంకి చెప్పకుండా ఉంటానా, ఆ విషయాన్ని నేను దాస్తానా అని చెప్పేసి బైబిల్లో చెప్పడం జరుగుతుందండి. అప్పుడు అబ్రహాం గారు అదే ఏ సందర్భం అంటే సొదొమ గొమొర్రా అని అక్కడ జనం బాగా ఎక్కువ పాపం ఎక్కువైపోయి అక్కడ జనం బాగా మితిమీరిన పాపం చేస్తుంటే దేవుడు ఆ యొక్క ప్రదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు అబ్రహాం గారితో ఈ విషయాన్ని చెప్తాడు. ఇలా నేను సొదొమ గొమొర్రాకి వెళ్తాను, అక్కడ పాపం ఎవరో కూడా దేవుని భయం లేదు, పాపం ఎక్కువైపోయింది, సో ఆ ప్రదేశాన్ని నేను నాశనం చేసేస్తాను అని చెప్పేసి అబ్రహాం గారితో చెప్పినప్పుడు అబ్రహాం గారు ఏమంటారండి? అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే వారితో పాటు అందరితో పాటు ఆ 50 మందిని కూడా నాశనం చేసేస్తారా అని చెప్పి అడుగుతాడండి. అడిగితే నేను ఆ 50 మందిని బట్టి అయితే కనుక నేను ఆ ప్రదేశాన్ని నాశనం చేయను, నీవు చెప్పినట్టుగా ఆ యొక్క ప్రాంతంలో ఒక 50 మంది నీతిమంతులు ఉన్నట్లయితే కనుక నేను ఆ ప్రాంతాన్ని నాశనం చేయను. సరే అయిపోయింది. అయినా సరే అక్కడ తాగుతారండి అబ్రహాం గారు. ఒకవేళ 30 మంది ఉంటే నాశనం చేస్తావా అని అడుగుతారు. 30 మంది ఉన్నా నేను ఆ యొక్క ప్రదేశాన్ని నాశనం చేయను అంటారు. ఇంకా ఆయన ఒకవేళ 20 మందే ఉంటే కనుక ఆ 20 మందిని బట్టి ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేస్తారని అడిగితే ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా 20 మంది నీతిమంతులు ఉన్నా సరే నేను యొక్క ప్రదేశాన్ని నాశనం చేయనని చెప్పి అంటారు. చివరికి ఒకవేళ 10 మందే నీతిమంతులు ఉన్నారనుకోండి, అయినా ఆ 10 మందిని బట్టి వారిని కాపాడతారని నాశనం చేస్తానంటే ఆ 10 మందిని బట్టి అయినా సరే నేను ఆ ప్రాంతాన్ని నాశనం చేయకుండా నేను కాపాడుతానని చెప్పేసి దేవుడు మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా అబ్రహాము ఒక స్నేహితుడు, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా దేవుడు తనతో మాట్లాడతారండి. అందుకనే అబ్రహాం గారి గురించి దేవుడు అబ్రహాము నాకు స్నేహితుడు అని చెప్పడం జరిగింది. మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏదైనా సరే ఒక ఆలోచన ఉందనుకోండి మనకి, అది ఫస్ట్ ఎవరికి చెప్తాం? బాగా క్లోజ్ ఫ్రెండ్, మనకు బాగా దగ్గర, బాగా క్లోజు, లేదంటే బాగా నమ్మకస్తులు అనుకున్న వాళ్ళకి చెప్తాం. అలా దేవుడు ఎవరిని భావించాడండి? అబ్రహాం గారిని తనకి బెస్ట్ ఫ్రెండ్ కింద భావించాడు. కాబట్టి
ఈ విషయాలన్నీ కూడా అబ్రహాం గారితో దేవుడు చెప్పడం జరిగిందండి. అదే రకంగా అబ్రహాం గారికి ఉన్న ఇంకొక మంచి లక్షణాన్ని మనం చూసినట్లయితే కనుక, అబ్రహాం గారికి 100 ఏళ్ల వయసులో కుమారుడిని దేవుడు అనుగ్రహిస్తాడండి. 100 ఏళ్ల వయసులో కుమారుడు పుట్టాడంటే ఆ కుమారుడి మీద ఎంతో ప్రేమ ఆప్యాయత అనేది ఉంటాయి. అలా లేక కలిగిన సంతానం ఇస్సాకు 100 ఏళ్ల తర్వాత పుట్టాడు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడండి, అబ్రహామా నువ్వు పలానా ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నాకు ఒక బలి ఇవ్వాలి, ఆ బలి కింద నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా అర్పించాలని చెప్పేసి దేవుడు కోరతాడండి. కోరినప్పుడు అబ్రహాము అదేంటి తండ్రి మీరే కదా ఇచ్చారు, ఇది మరీ ఇంత అన్యాయమా అని చెప్పేసి అన్నమాట అనలేదు. కానీ దేవుడు ఏ ప్రదేశానికి వెళ్ళమన్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళాడు దేవుడు చెప్పినట్టుగా. అదేవిధంగా అక్కడ బలిపీఠాన్ని సిద్ధపరిచాడు, కట్టెలన్నీ పేర్చాడు. చివరికి ఇస్సాకును కూడా కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పడుకోబెట్టాడు. తర్వాత బలి ఇవ్వటానికి కత్తెత్తి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఏమాత్రం కూడా ఆలోచించలా. చివరి నిమిషంలో దేవుడు ఆపుతాడండి. అబ్రహామా తొందరపడి నువ్వేమి చేయవద్దు, ఆ చిన్నవానికి ఏ హాని చేయవద్దు అని చెప్పేసి అదే ప్రదేశంలో దేవుడు ఒక పొట్టేల్ని ఏర్పరిస్తే ఆ యొక్క పొట్టేల్ని తన కుమారునికి బదులుగా అక్కడ బలి అర్పించడం జరుగుతుందండి. ఇంత విశ్వాసము మరి ఇప్పుడున్న జనరేషన్లో అంతటి విశ్వాసం ఎవరికి కూడా ఇప్పుడున్న కాలంలో లేదండి. కాబట్టి దేవుడు అబ్రహాముని విశ్వాసం విషయంలో అబ్రహాం గారిని అంత ప్రాధాన్యతనిచ్చి అబ్రహాం గారిని మాదిరిగా తీసుకోమని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా అబ్రహాం గారు ఏమి నమ్మాడండి అక్కడ, అంటే ఇప్పుడు ఇస్సాకుని కనుక బలి చేసినట్లయితే కనుక దేవుడు మళ్ళీ లేపలేడా? ఒకవేళ నేను ఇస్సాకుని బలిగా అర్పించేసినా సరే దేవుడు మళ్ళీ లేపగలడు, మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తి గలవాడని చెప్పేసి అబ్రహాం గారు నమ్మారండి. అందుకనే ఆయన ఇస్సాకుని బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. అదే రకంగా ఇంకా కనుక మనం చూసినట్లయితే కనుక అబ్రహాం గారు ఎంతకాలం బ్రతికారండి? 175 సంవత్సరాలు బ్రతికారు. అదేవిధంగా తన కుమారునికి పెళ్లి చేసేటప్పుడు కూడా అబ్రహాం గారు అప్పుడు ఏ దేశంలో ఉన్నారండి? అబ్రహాం గారు తన చివరి స్థితిలో ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారండి. ఆయన కనాను దేశంలో ఉన్నారు కదా అని చెప్పేసి తన కుమారుడైన ఇస్సాకుకి ఆ యొక్క దేశంలో కనాను దేశంలోంచి ఎవరైనా ఒక స్త్రీని చూసి పెళ్లి చేయలేదు. ఆయన తన యొక్క పెద్ద దాసునితో ఏం చెప్తారండి? అదొకసారి రిఫరెన్స్ చూసుకుందామండి. చివరిగా ఆదికాండం 24వ అధ్యాయం 2 నుంచి చదవండి. నేను చదువుతా చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనం నుంచి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. తన యొక్క దాసునితో చెప్తున్నాడండి. అబ్రహాం గారికి చాలామంది దాసురాళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రధాన దాసుడు పెద్ద దాసుడు ఒక అతను ఉంటాడు. అతనితో చెప్తున్నాడండి. చదవండి. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక. ఆగండి ఒకసారి. అవును, ఇక్కడ తన దాసునితో ఏం చెప్తున్నాడండి? ఆయన ఎక్కడ కాపురం ఉన్నారండి? కనాను దేశంలో కాపురం ఉన్నారు. అప్పుడు అబ్రహాం గారు కనాను దేశంలో ఉంటున్నారండి. అప్పుడు తన దాసునితో ఏం చెప్తున్నాడు? నా స్వదేశం అందున్న కాదండి, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో
ఆ కనానీయుల కుమార్తెలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక, అంటే తను ఉంటున్న దేశంలో తన తన కుమారునికి తన ఆ దేశంలో అమ్మాయిని పెళ్లి చేయాలని అనుకోవట్లేదండి. నాకు ఈ కనాని దేశంలో అమ్మాయిని కాకుండా నా స్వదేశమందున్న తన యొక్క సొంత దేశంలో తన బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయుచున్నాను నేను. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను ఈ కుమారుని తీసుకుని పోవాలని అని అడుగుగా, అంటే ఆ దాసుడు ఏమడుగుతున్నాడంటే, ఒకవేళ నీ బంధువుల దగ్గరికి నేను వెళ్తాను, అక్కడ ఒక అమ్మాయిని చూస్తాను, ఒకవేళ ఆ అమ్మాయి కనుక ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే కనుక నేను నీ కుమారుడని ఇస్సాకుని అక్కడికి తీసుకువెళ్ళాలా అని చెప్పేసి అడుగుతున్నాడండి. అంటే ఇస్సాకుని అక్కడికి తీసుకెళ్ళడం అంటే ఏంటండి? ఇల్లరికం. నీ కుమారుణ్ణి ఆ అమ్మాయి కనుక ఇక్కడ రావడానికి ఇష్టపడకపోతే నేను ఇస్సాకుని అక్కడికి తీసుకువెళ్ళాలా, అంటే ఇల్లరికం ఏమన్నా పంపించాలని చెప్పి అడుగుతున్నాడండి. ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నీ కుమారుడైన ఇస్సాకును తీసుకుని పోవాలని అని అడుగుగా, అందుకు అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి. అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, అంటే అక్కడికి నా కుమారుణ్ణి తీసుకెళ్ళకూడదు, అంటే ఇల్లరికం అనేది ఇక్కడ నుంచి పంపించకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడండి. అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిశ్చితనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. దేవుడు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల ఈ ప్రమాణం నుండి నీవు విడుదల పొందేదవు. అంటే ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా ఆ స్త్రీ ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే కనుక ఈ ప్రమాణం నుండి నీ విడుదల పొందుతావు అని చెప్పేసి ఇక్కడ అబ్రహాం గారు తన యొక్క పెద్ద దాసులతో చెప్పడం జరుగుతుందండి. ఈ విధంగా అబ్రహాం గారు తన కుమారునికి పెళ్లి చేసే విషయంలో కూడా తన బంధువులను తన స్వజనుల్లో నుంచే రెబ్కా అనే స్త్రీని ఇస్సాకు గారికి వివాహం చేయడం అనేది జరిగిందండి. ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక అబ్రహాం గారి జీవితం నుంచి మనం అనేక విషయాలు విశ్వాస విషయంలో కానీ దేవుడు పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గిన విషయంలో కానీ అన్ని విషయాలు దేవుడితో మాట్లాడి స్నేహితుడిగా భావించి దేవునితో మాట్లాడిన విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనం చూసినట్టయితే కనుక అబ్రహాం గారి జీవితం నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చండి. ఆయన జీవితం నుంచి విశ్వాసాన్ని నేర్చుకోవచ్చు, నిరీక్షణ నేర్చుకోవచ్చు. అదేవిధంగా దేవుడు పెట్టిన పరీక్షలో ఏ విధంగా మనం నిలదొక్కుని ఎలా గెలవాలి అనే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనం అబ్రహాం గారి జీవితాన్ని మాదిరిగా తీసుకున్నట్లయితే కనుక మనం కూడా ఆ విధంగా విశ్వాసం పెంపొందించుకోగలుగుతామండి. అండ్ ఈ విధంగా మనంతా కూడా ఆ యొక్క భక్తుల జీవితాలను మాదిరిగా తీసుకుని, కాబట్టి మనం ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా, ఒకవేళ చెడ్డ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా? మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలండి. ఇప్పుడు సమాజంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అదే చెడ్డవాటిని ఆదర్శంగా తీసుకున్నాం అనుకోండి, ఏమవుతామండి? పరిస్థితులు అయిపోతాం. అదే మంచి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మంచి వాళ్ళు అవుతాం. అదే దేవుడు చెప్పింది కూడా, దేవుడు చెప్పిన విధంగా ఇలా అబ్రహాం గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే కనుక మన యొక్క విశ్వాస జీవితం కూడా ఎంతో అభివృద్ధి పొంది ఫలించడానికి అవకాశం ఉంటుందండి. నేను చెప్పిన మాటలు అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలుగా మీ యొక్క పిల్లలతో మీ యొక్క మాటలు వివరించి చెప్పాను తండ్రి. చెప్పబడిన వాక్యం మీ యొక్క పిల్లల హృదయాల్లో నాటుకుని మేమంతా కూడా
ఆ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకుని మీరున్న పరలోక రాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.